హలో డాక్టర్ గారు. హలో పద్మావతి గారు, పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందండి. అర్జెంట్ గా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. దాదాపుగా 2-3 లక్షల పైన ఖర్చు అవచ్చండి. నేనసలు పేషెంట్ గురించి అడగలేదే. మీరెందుకు పేషెంట్ గురించి చెప్తున్నారు? ఎవరైనా పేషెంట్ గురించి అడుగుతారని నేను ఫోన్లో చెప్పేశానమ్మా. సరే, బాబుకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? యా, ఈసీజీ, స్కానింగ్, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, అన్ని రకాల టెస్టులు ఉన్నాయమ్మా. ఇంతకీ బాబు పేరేంటో చెప్తారా? అయ్యో, డాక్టర్కి బాబు పేరు చెప్పడం మర్చిపోయానే. అది బాబు పేరు ఓహో, పేషెంట్ పేరు తెలియకుండానే ఆపరేషన్ చేయడానికి రెడీ అయిపోయారన్నమాట. అంటే బాబు పేరు మీరు సడన్ గా అడిగేసరికి గుర్తుకు రావడం లేదు. బాబు పేరేంటంటే అది బాబు పేరు మీకు తెలియదులేండి. నేను తెలుసుకొని చెప్తాను. మీరు ప్రశాంతంగా ఆపరేషన్ చేయండి. సారీ ఆంటీ, మీరు నమ్మిన డాక్టర్ మాత్రం కరెక్ట్ కాదు. అతను మోసకారి. అందుకని కనీసం మీ పిల్లోడి పేరు కూడా అతను తెలుసుకోలేదు. అంటే ఆయన ఎంతో బిజీ కదమ్మా, బిజీలో మర్చిపోయి ఉంటారంతే. కరెక్టే, పాపం చాలా బిజీ. ఉండండి, ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. అత్తయ్య రండి. అమ్మయ్యా, పోనీలే, ఏదో ఒక మాయమాటలు చెప్పి నమ్మించాను. కాసేపట్లో 2 లక్షలు వచ్చేస్తాయి. ఏంటి పద్దు నువ్వు చెప్పేది? అంటే చెప్పేదంతా అబద్ధమా? ఆవిడ పిల్లడికేమీ కాలేదా? మన దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఇలా వెధవేషాలు వేస్తుందా? అవునే త్రిపుర, ఈ రోజు ఉదయం రోడ్డు మీద చూశాను. ఆవిడ కొడుకు కలిసి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. నన్ను చూసి తెలివిగా తప్పించుకుంది. అదేంటి పద్మావతి, ఇంతకు ముందు డాక్టర్తో మాట్లాడావు కదా, ఆయన కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు కదా. అంతా అబద్ధం అత్తయ్య. ఇదంతా ఆ ఆంటీ ఆడుతున్న డ్రామా, పచ్చి మోసం. అయితే పద్దు వెళ్ళి దాన్ని 4 పీకి నిజాలేంటో దాంతోనే చెప్పిద్దాం. చాలే, డ్రామా ఆడింది. మనం వెళ్ళి అడిగితే కొడితే నిజం చెప్పేస్తుందా? దాని దగ్గర అసలే బలమైన సాక్ష్యాలున్నాయి. ఇంతకు ముందు డాక్టర్తో చెప్పించినట్టు పోలీసులతో కూడా చెప్పించదని గ్యారంటీ ఏంటి? కరెక్ట్ గా చెప్పారత్తయ్య. మనం గనక ఎదిరించినా, ఎదురు ప్రశ్న వేసినా ఆవిడ ఖచ్చితంగా పోలీస్ కేసు పెడుతుంది. మరిప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? మావి గారు, మీరు మొత్తం విన్నానమ్మా. పసిపిల్లాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేసి మానసిక క్షోభకు గురి చేసింది. అలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు మోసాన్ని మోసంతోనే తిప్పికొడదాం. చేసిన తప్పుకు చెంపలు వేసుకునేలా చేద్దాం. ఏమండి, మాటలు చెప్పినంత తేలిక కాదండి ఆవిడ నోరు మూయించడం. అత్తయ్య, మనసుండాలే కాని మార్గం ఖచ్చితంగా ఉంటుందత్తయ్య. మావయ్య గారు చెప్పింది నిజం. ఆవిడ వేలితోనే ఆవిడ కంటిని పొడవాలి, ఆవిడ నోటితోనే నిజాలు రాబడదాం. దీని వెనుకున్న అసలు దొంగని పట్టుకుందాం. పద్దు, అసలు దొంగలా? వాళ్ళెవరే? నాకు తెలిసి స్వతహాగా ఆంటీకే ఇంత తెలివి తెగింపు లేవు. దీని వెనకాల ఖచ్చితంగా వేరెవరో ఉన్నారు. ఈమెని పట్టుకుంటే ఆ దొంగలు ఆటోమేటిక్గా బయటకొస్తారు. సరే అమ్మా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. నిజం రాబట్టడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు. సరే మావి గారు, నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. ఏంటమ్మా అది? విన్నారు కదా మావయ్య, ఇది ప్లాన్. ఏమంటారు? శభాష్ పద్మావతి, ఈ ప్లాన్ అద్భుతంగా ఉంది.
మోడీ అమిత్ షాలను అడిగినా కూడా ఇంత గొప్ప ప్లాన్ చెప్పుండరేమో. ఇంతకీ ఆవిడతో గొడవ పెట్టుకునేది ఎవరు మరి? హలో, ఇంకెవరు? మనమే. అవునమ్మా, ఇది చూడ్డానికి తింగరదానిలా ఉన్నా తన్నులాటకు మాత్రం ముందుంటుంది. జాగ్రత్త త్రిపుర, అసలే ఆంటీ చాలా బలిష్టంగా ఉంది. పొరపాటున కొట్టిందంటే నీ ముఖం పిడకలా అయిపోతుంది. అత్తయ్య, నా మొహం పెడకవుతుందో లేకపోతే దాని మొహమే పెడకవుతుందో చూస్తూ ఉండండి. కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ముద్దుగా పెంచుకున్న నా జంతువు మీద ఎద్దులాగా నిలబడతావా? నన్ను ఎద్దంటావా? ఎద్దు కాదే, నా పెంపుడు జంతువులన్నింటినీ నీ మొద్దుకాలతో తొక్కినందుకు నిన్ను గుద్ది గుద్ది చంపేయాలి. ఏయ్, నీ పర్సనాలిటీకి నీ హైట్కి ఏమన్నా సంబంధం ఉందా? గుద్దానంటే గుమ్మం ముందు గుమ్మడికాయలా పగిలిపోతావు. ఏమనుకుంటున్నావేటో? అసలు నేను చేసిన తప్పేంటే ఓ తెగ తిట్టేస్తున్నావు? తప్పున్నారా? నేనెంతో ముద్దు ముద్దుగా పెంచుకుంటున్నా నా బుజ్జి పిల్లల్ని నీ కాళ్ళతో తొక్కి చంపేశావు కదే. బుజ్జి పిల్లలా? బుజ్జి పిల్లలా గజ్జి పిల్లలా? అసలు ఏమున్నాయి అక్కడ తొక్కడానికి? గుడ్డుదానికి గడ్డి మామలే కనిపించే చాపు. ఈ చిట్టి చిట్టి చీమలేం కనిపిస్తాయి? చీమలా? బ్యాంకులో లోన్ తీసుకుని మరి చీమల ఫామ్ పెట్టాను ఇక్కడ. నువ్వేమో వరదల్లో కొట్టుకొచ్చిన బురద పందిలాగా అన్నింటినీ చంపేశావు. ఎన్నేసి మాట్లాడుతున్నావే నన్ను? నీకు పిచ్చి పట్టిందా? చీమ పరిశ్రమ ఏంటి, బ్యాంక్ లోన్ ఏంటి, వాటిని నేను చెప్పడం ఏంటి, నువ్వు నన్ను తిట్టడం ఏంటి? అయినా నీతో నాకు మాటలేంటి? పద్మావతి, పద్మావతి! ఆగు, మర్యాదగా చెప్తున్నాను. నాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం చెల్లించి అప్పుడు లోపలికెళ్ళు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా తప్పుకో. తప్పుకోను. ఏం చేస్తావంట? ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను, తప్పుకో. ఇదిగో ఇలా కాదు, నువ్వు ఇలా మాట వినవు కానీ నిన్ను. నన్నే కొడతావే? నిన్ను నిన్ను ఏయ్! అయ్యో, ఏంటిది తొందరగా పడిపోకుండా ల్యాక్ చేస్తుంది? అయ్యో, ఒకసారి నా మాట వినవే. ఇప్పుడు దొరికేవే, అయిపోయే. ఏమైంది? కింద పడిపోయింది. మావయ్య, వెళ్ళండి ఫాస్ట్గా, తొందరగా తొందరగా. త్రిపుర, 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 ఏమైందమ్మా? అమ్మ త్రిపుర, 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 ఏమైంది? త్రిపుర, 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 లే అమ్మా, త్రిపుర, అమ్మ త్రిపుర, లే త్రిపుర. ఏమైందండి? త్రిపుర, త్రిపుర, త్రిపుర. అన్నాడు. త్రిపుర, లే త్రిపుర, త్రిపుర. ఇంకా లేవలేదమ్మా. ఏ? నా నోటితో నేను చెప్పలేనమ్మా, ఇంకా లేవలేదు. అదే ఏ? నువ్వు ఎన్నిసార్లు ఏ అన్నా అది లేవలేదమ్మా. అది ఆల్రెడీ చచ్చింది. రాక్షసి, నా ఫ్రెండ్ని చంపేస్తావా? నా
చిట్టి గారెంతుండే దాన్ని చంపడానికి అసలు నీకు చేతులు ఎలా వచ్చాయి? అయ్యో, నేను కావాలని కొట్టలేదు పద్మావతి. నా మేనకోడలు తోకలేని ఎలుకలాగా కోక పట్టుకొని తిరుగుతా ఉండేదే. అలాంటి దాన్ని పొట్టలు పెట్టుకున్నావు కదే. ఏంటి నేను ఎలకనా? వామ్మో, వీళ్ళు దేంతోనో పోలుస్తున్నారే. నేను ఊరుకోను. నా తలతో నీ పొట్టని పగలగొట్టి చంపేస్తానే. నిన్ను చంపేస్తానే. చంపేస్తాను. ఆగు. మనిషిని చంపితే 100 జన్మల పాపం అంటుకుంటుంది అంటారు, కానీ ఇలాంటి పిశాచిని చంపితే 1000 ఏళ్ల పాపం అంటుకుంటుంది. అందుకే ఆ పాపాన్ని నేను తీసుకుంటాను. నా వీణ తీగతో ఈవిడ్ని ఉరేసి చంపుతాను. నగండి. ఏంటి ఏమైంది? ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు? ఇంకా ఏం జరగాలని అటు చూడు. అమ్మా త్రిపురా, ఇంత చిన్న వయసులోనే చనిపోయావా? పద్దు, త్వరగా తేల్చిపద్దు. ఇలా పడి ఉండలేకపోతున్నాను. వాగే నోరు ఇంతసేపు కట్టి పడేస్తావా? ఇదేంటి ఇలా పడిపోయింది? అది పడిపోలేదు, పడి చచ్చింది. చచ్చిపోయిందా? అవును, ఈవిడ గారే బడికెళ్ళే పిల్లాడి బలపాన్ని ఇరగొట్టేసినట్లు దాని నిండు జీవితాన్ని విరగొట్టేసింది. నిజంగా చచ్చిపోయిందా? ఇది పీడ వదిలిపోయింది. ఇది చస్తే ఖచ్చితంగా దీని మైండ్ వయసు చాలా సంతోషంగా ఉంటుంది. దీని గురించి తెలీదా నాకు? నాకేం తెలీదు. పొరపాటుని ఇలా అన్నాను, అలా పడిపోయి చచ్చిపోయింది. నోర్మై, చేసిన పాపం సరిపోక ఇంకా సమర్థించుకుంటున్నావా? మావిగారు, వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి. అలాగేనమ్మా. హత్యా నేరం కింద ఈవిడికి 7 ఏళ్లు జైలు శిక్ష లేక 14 ఏళ్ళు, అది కూడా లేదంటే యావజ్జీవ కారాగార శిక్షే. అంతకీ కుదరకపోతే ఉరి శిక్షేనమ్మా. మావిగారు, చేయండి. చేస్తున్నా. అయ్యో రంగాచారి గారు, వద్దండి. రంగాచారి గారు, నన్ను క్షమించండి. దయచేసి పోలీసులకు మాత్రం ఫోన్ చేయకండి. నా మొగుడు, నా పిల్లలు అన్యాయం అయిపోతారు. దీని బాడీకి శాంతి కలగాలంటే నీకు శిక్ష పడాల్సింది. ఆత్మ అంటారు, శాంతి అంటారు. మీరేంటి బాడీ శాంతి అంటున్నారు? బాడీ వేరు, ఆత్మ వేరు కదా. ఆ ఉద్దేశంతోనే మావయ్య గారు అలా అన్నారు. మావయ్య గారు, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ప్లీజ్ రంగాచారి గారు, దయచేసి ఫోన్ చేయకండి. మీరేం చెప్తే అది చేస్తాను. ఇదేంటిది? ఏం చెప్పినా చేస్తానంటుంది. మేమేం చెప్పినా చేస్తావా? చేస్తాను. అయితే మీ ఫోన్ తీసివ్వండి. అలాగే. ఇది మీ ఆయన పేరే కదా? అవును. మీ పేరు సూర్యప్రకాశ? అవునండి. ఇక్కడ మీ ఆవిడకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎక్కడండి? ఇదేంటిది? నాకు యాక్సిడెంట్ అవడం ఏంటి? ఏం చేయబోతోంది ఈ పద్మావతి? ఇదేంటిది? యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. ఏం ప్లాన్ చేస్తుందబ్బా ఇది? అలాగే మేడం, నేను వెంటనే బయలుదేరి వస్తాను. కొంచెం ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి. ఆ మనిషిని చూస్తే ఎక్కువసేపు బతికేటట్టు లేదు. వస్తున్నానండి. ఇప్పుడు మా ఆయనకి ఫోన్ ఎందుకు చేసావు పద్మావతి? కొంపదీసి వీళ్ళంతా కలిసి ఫోన్ చేసి ఆంటీని ఇరికించారా? ఆవిడతో నిజం చెప్పించబోతున్నారా? ఓ మై గాడ్, అదే జరిగితే నేను డేంజర్లో పడిపోతానే. ఎలా ఆపాలి దీన్ని? అడుగుతుంటే చెప్పవేంటి పద్మావతి?
ఆయనకి ఎందుకు ఫోన్ చేసావు? అదిగో అందుకు చేశాను. నో డౌట్ ఇదంతా ఈ పద్మావతి ప్లానే. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. అమ్మా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు నాన్న. అదేంటండి, నా భార్య క్షేమంగా ఉంటే యాక్సిడెంట్ అయిందని అబద్ధం ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఇందుకు మా ఆయన కొట్టిన దెబ్బ వల్ల మీ కొడుక్కి మెదల్లో బ్లడ్ క్లాట్ అయిందని, చావు బతుకుల మధ్య ఉన్నాడని, ఆపరేషన్ చేయించడానికి 2 లక్షలు ఖర్చవుతుందని మీ ఆవిడ గారు పెద్ద కథల్ని మమ్మల్నందరినీ బెదవళ్ళు చేసింది. మోసం చేసి డబ్బు కొట్టేయాలని చూసింది. అది పచ్చి అబద్ధమని ప్రూవ్ చేయడానికి నేను ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది. త్రిపుర, ఇక నువ్వు లేవచ్చు. అమ్మయ్యా బతికించావే. ఇప్పుడు చెప్పండి ఆంటీ, మీ కొడుకు నిజంగా మీరు చెప్పినట్టు జబ్బుతో ఉంటే రోడ్డు మీద నాకెలా కనిపించారు? ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో ఎలా కనిపిస్తున్నాడు? నా కొడుకు అలాంటి జబ్బేమీ లేదే. ఏమే అలా అని ఎందుకు చెప్పావు? చెప్తావా, 4 తగిలించమంటావా? చెప్తానండి. ఇదిగో ఈ దామినియే నాతో అలా చెప్పించింది. నన్ను ఒక స్వార్థపరులాగా తయారు చేసింది. దాని మాయ మాటల్లో పడి మీకు అబద్ధం చెప్పాను. మిమ్మల్ని మోసం చేశాను. మీ దగ్గర డబ్బు గుంజాలనుకున్నాను. నన్ను క్షమించండి, చెప్పులేసుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయను. ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయండి. చూశారుగా, వెధవల మాటలు నమ్మితే చివరికి మీరే వెధవలవుతారు. ఇది చేసిన తప్పుకి నేను పోలీస్ కేసు పెట్టాలి. కానీ పిల్లోడి మొహం చూసి, మీ ఆయన దగ్గరున్న నిజాయితీని చూసి మిమ్మల్ని వదిలేస్తున్నారు. పోండి. రావే. నువ్వసలు ఆడదానివేనా? నీ స్వార్థం కోసం, నీ పైశాచిక ఆనందం కోసం ఇంట్లో అందరినీ ఇంత టార్చర్ చేస్తావా? ఇంత మానసిక క్షోభకి గురి చేస్తావా? నీలాంటి దాన్ని అసలు ఏం చేసినా పాపం లేదే.
ఇంకా చూస్తావేంటమ్మా? ఈ రాక్షసుని మెడపట్టుకుని బయటికి గంటే. అంకుల్ ముందు నేను చెప్పేది వినండి అంకుల్. నార్మల్ ఆడపిల్లవి కదా అని నువ్వు ఎన్ని వ్యధవేషాలేసినా నిన్ను క్షమించుకుంటూ వచ్చాను. చివరికి నా కొడుకునే నేరస్తుని చేయాలని చూశాను. ఇందుకు మాత్రం నిన్ను క్షమించేది లేదు. అమ్మా పద్మావతి, దాని పెట్టే బేడ తెచ్చింటి బయటపడాయి. ఈ దిక్కుమాలింది ఎప్పటికీ నా కంటి ముందు కనిపించకూడదు. అంకుల్ అంకుల్ నన్ను క్షమించండి. తప్పే, నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. పద్మావతి మీదున్న కోపంతో ఇదంతా చేశాను. అంతేగాని మీ కుటుంబం అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం కూడాను. ప్లీజ్, అర్ధాంతరంగా ఇంటి ఆడపిల్లను ఇంటి బయట గెంటడం అన్యాయం అంకుల్. ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరు చెప్పినట్టే ఇక జీవితంలో నా మొహం మీకు చూపించను. ప్లీజ్.